మానవ మనుగడకు అవసరమైన నీటి వనరుల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి అన్నారు. తెనాలి రూరల్ మండలంలోని గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలకు స్థానిక కొత్తపేటలోని ఎంపీడీవీ కార్యాలయంలో బుధవారం శిక్షణ సదస్సు నిర్వహించారు. ఏపీఎస్ఐఆర్డీ ఆధ్వర్యంలో గ్రామాల్లోని చెరువుల వంటి నీటి వనరుల్ని కాలుష్యం బారిన పడకుండా చూడడం, నీటిని పరిరక్షించుకోవడం, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూడడం వంటి అంశాలపై సర్పంచులు, ఎంపీటీసీలు సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఏప్రిల్ 2వ తేదీతో వీరి పదవీకాలం పూర్తి కాస్తున్నప్పటికీ చివరిగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం లేదా మైకుల్లో గ్రామస్తులకు నీటి వనరుల పరిరక్షణపై అవగాహన కల్పించడం శిక్షణ సదస్సు ముఖ్య ఉద్దేశంగా ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. శిక్షణ సదస్సులో తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశ్వర్లు, ఎంపీడీఓ అత్తోట దీప్తితో పాటు ఎన్ఆర్ఐడి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ దాసరి ఏడికొండలు, డిప్యూటీ ఎంపీడీఓలు వాయివిడి ప్రసాద్, రామ్ కుమార్, కార్యాలయ సూపరింటెండెంట్ ఆచంటి శ్రీనివాసరావు, మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయం తెనాలిలో ఎంపీటీసీలు, సర్పంచులు మరియు వార్డ్ మెంబర్స్ అందరికీ నీటి నిర్వహణ మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఇది చివరి ట్రైనింగ్ అయినప్పటికీ కూడాను గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఏపీఎస్ఐఆర్డీ వారు నీటి నిర్వహణ ఏ విధంగా చేయాలి అనే దాని మీద మార్నింగ్ నుంచి మనకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చేయించడం జరిగింది. ఈ ట్రైనింగ్లో హాజరైన వాళ్ళందరూ కూడాను మా టెన్యూర్ అయిపోయింది, మేము పదవి నుంచి దిగిపోతున్నామని కాకుండా ప్రజాప్రతినిధులు కాబట్టి నెక్స్ట్ మంత్ 2వ తారీఖుతో వీళ్ళు పదవీకాలం కూడా ముగించబోతున్నారు. అయినప్పటికీ కూడాను వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా సరే ఒక గ్రామ సభ లాంటిది కండక్ట్ చేసి ప్రజల్లో ఒక అవగాహన అనేది కల్పించాలి. ప్లాస్టిక్ వ్యర్థాలు బాగా పెరిగిపోయినాయి, నీరు కూడా చాలా కలుషితం అయిపోతున్నాయి. ప్రతి విలేజ్లో కూడాను చెరువులు ఉన్నాయి, కానీ ఏ చెరువు కూడా సక్రమంగా వాటిని మెయింటైన్ చేస్తున్నట్టు మనకు కనపడడం లేదు. చెరువు చుట్టుపక్కల చెత్త చెదారాలు వేయడము, పశువులను కడగడము, మలమూత్ర విసర్జన, చుట్టూ ఎంక్రోచ్మెంట్స్, వాటిని ఆక్యుపై చేసుకోవడం అట్లాంటివి ఉన్నాయి. మనకు వాటర్ బాడీస్ అనేది మనం ఖచ్చితంగా వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నీరు అనేది చాలా చాలా మనుగడకు అవసరం ఉన్న విషయం కాబట్టి. కానీ నీరు లేకపోతే జీవమే లేదు, జీవితమే లేదు. కానీ అలాంటి నీరునే మనం విచ్చలవిడిగా వాడేస్తూ ఉన్నాం. అండ్ వాటర్ బాడీస్ అన్నింటినీ కూడా చాలా పొల్యూట్ చేసుకుంటున్నాం. దాని మీద ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తే వాళ్ళ ద్వారా పబ్లిక్ అందరికీ కూడా ఒక ఆలోచనలో ఒక మార్పు, ఒక అవగాహన వారు కల్పిస్తారనే ఉద్దేశంతో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. నేను ప్రజాప్రతినిధులందరికీ విజ్ఞప్తి చేశాను. ఈరోజు ఇక్కడ తెలుసుకున్న విషయాలు మరలా ఒక గ్రామ సభలాగా పెట్టడం కానీ, లేకపోతే మైకుల ద్వారా అనౌన్స్మెంట్స్ ద్వారా అయినా సరే ప్రజలందరికీ అవగాహన కల్పించి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలని నేను వాళ్ళని కోరడం జరిగింది. సో ఈరోజు ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా మంది ఇక్కడ హాజరవడం జరిగింది. అందరికీ కూడా